వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఏపీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు టీచర్లుగా పనిచేసిన వారే ఇప్పుడు మంత్రులుగా రాణిస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన సుజాత, వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తానేటి వనిత, ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో హోమ్ మినిస్టర్ అయిన వంగలపూడి అనిత కూడా టీచర్లుగానే పనిచేశారు. ఈ ముగ్గురు గతంలో టీచింగ్ ఫీల్డ్లో ఉండి ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో వచ్చి ఏకంగా మంత్రులుగా అయ్యారు. తానేటి వనిత మొదట్లో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. అప్పట్లో నల్లజర్లలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలపై ఇంట్రెస్ట్తో ఆమె తండ్రి వారసత్వంగా వచ్చారు. 2009లో టీడీపీ తరపున గోపాలపురం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ 2012లో ఎమ్మెల్యే పదవికి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014లో కొవ్వూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019లో అదే నియోజకవర్గం నుంచి గెలిచి జగన్ క్యాబినెట్లో 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. హోంశాఖను నిర్వహించారు. ఇక వంగలపూడి అనిత కూడా మొదట్లో లెక్చరర్గానే పనిచేశారు. కానీ తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో పాయకరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ 2019లో కొవ్వూరు నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇక మొన్నటి ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి గెలిచి ఇప్పుడు క్రమంగా హోం మంత్రి అయిపోయారు. ఇక మాజీ మంత్రి పీతల సుజాత కూడా గతంలో టీచర్గా పనిచేశారు. 2004లో తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ చెంట నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2009లో పోటీ చేయలేదు. కానీ 2014లో చింతలపూడి నుండి పోటీ చేసి గెలిచారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు క్యాబినెట్లో మహిళా స్త్రీ శిశు సంక్షేమ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా ఒకప్పుడు టీచర్లుగా పనిచేసిన వారే ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రులుగా పనిచేసి ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్నారు.